కమల్ హాసన్ రజనీకాంత్ వద్దనుకున్న సినిమా ప్రభాస్ పవన్లతో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఇదో పార్ట్ అవ్వనుందా? లోకి కని విని ఎరుగని ప్లాన్ అదిరిందిగా. ఇంతకీ మరి ఆ ఇద్దరు స్టార్ల జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ఆడియన్స్కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి పని లేదు. తమిళ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న లోకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి రజనీకాంత్ హీరోగా లోకేష్ చేసినటువంటి కూలీ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ టైంలోనే తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి ప్రయత్నించగా అది వర్కౌట్ అవ్వలేదు. ప్రజెంట్ లోకేష్ ఖైదీ 2 సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అనుకోకుండా తమిళ్ మీడియా సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. కమల్ హాసన్ రజనీకాంత్తో తీయాల్సినటువంటి సినిమా ఆగిపోయింది కాబట్టి అదే స్టోరీతో తెలుగులో ప్రభాస్ పవన్ కళ్యాణ్ హీరోలుగా చేయబోతున్నారనే ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి తెలుగు ఫ్యాన్స్ మొట్టమొదటిసారి ఈ విషయం చూసి ఆశ్చర్యపోయినా తర్వాత ప్రస్తుతానికి ఇది నిజం కాదు అనే విషయం ఈజీగా అర్థం చేసుకున్నారు. నిజానికి ఇదంతా తమిళ్ మీడియా ప్రచారమే. ఎస్, అండ్ ఈ మేరకు లోకేష్ కనగరాజ్ ఆలోచన అయినా చేశాడో లేదో తెలియదు కానీ బట్ తమిళ్ మీడియా క్రియేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం బాక్సులు బద్దలైపోతాయి. పవన్ కళ్యాణ్ ప్రభాస్ కలిసి సినిమా చేస్తే అది ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రాబడుతుందో ఊహించడం కష్టమనే చెప్పొచ్చు. ఓజీ సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్నటువంటి పవన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో తర్వాత మూవీ గురించి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ నుండి వచ్చేటువంటి మూవీ కూడా ఇదే లాస్ట్ అనౌన్స్ చేసిన దాంట్లో. అయితే ఈ సినిమాపై ప్రస్తుతానికి ఆడియన్స్లో ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో మూవీ టీం రిలీజ్ చేసేటువంటి ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అండ్ ఈ సినిమాకు హైప్ ఇస్తే రావచ్చు, కానీ ప్రజెంట్ అయితే హైపే లేదు. బట్ ఈ సినిమా సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక వార్త పట్టరాని ఆనందాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే త్వరలోనే ఆయన తమిళ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అండ్ డైరెక్టర్లో వర్క్ చేస్తున్నారని కూడా కన్నడ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ కేవీఎన్ సంస్థ కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందనే టాక్ కూడా వచ్చింది. సోషల్ మీడియాని షేక్ చేసినటువంటి వార్త అయినప్పటికీ బట్ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ కూడా ఈ రేంజ్ న్యూస్ వచ్చేసరికి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఇది మల్టీ స్టారర్ అని, ప్రభాస్ కూడా ఈ మూవీలో ఇంకో హీరోగా యాక్ట్ చేస్తాడని కూడా అంటున్నారు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ మూవీని చేస్తున్నారన్న టాక్ వచ్చింది. దానికి లోకి డైరెక్టర్ అని కూడా అన్నారు. బట్ ఇప్పుడు ఇదే స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మల్టీ స్టారర్గా తీసే ఆలోచనలో ఉన్నారట లోకేష్. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ శాశ్వతంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే అలా నిలిచిపోతాయని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద కలలో కూడా ఊహించని అద్భుతాలు నెలకొంటాయని కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమేనని టాక్ నడుస్తుంది. అయితే ఈ యూనివర్స్కి గతంలో తీసినటువంటి విక్రమ్, లియో, ఖైదీ యూనివర్స్కి ఎలాంటి సంబంధం ఉండదట. ఒక సరికొత్త యూనివర్స్గా ఈ ఫ్రాంచైజ్ ఉండబోతుందని కూడా సమాచారం. అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటి చూస్తే ఇది సూపర్ న్యాచురల్ పవర్స్ మీద తెరకెక్కినటువంటి ఒక సినిమా లాగా అనిపిస్తుంది. అంటే సూపర్ మ్యాన్ ఒకటి, ఐరన్ మ్యాన్ తరహాలో అన్నమాట. అండ్ ముందుగా ఈ సినిమాని అమీర్ ఖాన్తో తీయాలని కూడా అనుకున్నారు. కానీ కూలీ మూవీ ఫ్లాప్ అవడంతో ఆయనతో కాకుండా పవన్ కళ్యాణ్ ప్రభాస్లతో చేసే ఆలోచనలో పడినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ లోకేష్ ఖైదీ 2 మూవీ వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బట్ ఈ సినిమా కంప్లీట్ అవగానే ఆయన పవన్ కళ్యాణ్ ప్రభాస్ మల్టీ స్టారర్ పై ఫోకస్ పెట్టబోతున్నాడన్న వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్ దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ ఇన్ కేస్ ఒక డౌట్ రావచ్చు తెలుగు ఫ్యాన్స్ అందరికీ కూడా, మరి అక్కడ లోకేష్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అటు కమల్ హాసన్ అండ్ దాని తర్వాత రజనీకాంత్ ఇద్దరు స్టార్లు ఎందుకు సినిమా తీయలేదు, అలాంటి ఒక సినిమాని మరి పవన్ ప్రభాస్లతో ఎందుకు తీయాలని అనుకుంటున్నారన్న డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ పవన్ అండ్ ప్రభాస్ మార్కెట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్గా ఓజీ విజృంభణ మనం చూసాం. అండ్ దాని తర్వాత ఇక పాన్ ఇండస్ట్రీ ప్రభాస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కనుక ఇన్ కేస్ ఆ సినిమాలో యాక్ట్ చేస్తే సినిమా అట్లీస్ట్ ఒక రొటీన్ స్టోరీ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుండడంలో ఎలాంటి డౌట్ లేదని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఇది ఇప్పటివరకు అయితే ఒక జస్ట్ అలా గాసిపే. బట్ దీని మీద మాత్రం క్లారిటీ అయితే రావాల్సింది. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక లాక్ అయితే మాత్రం నిజంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుందనే చెప్పాలి. సో మరి ఈ కాంబోని ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్ చేయండి.